దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యు కుడ్ యాక్సెప్ట్ ఇన్ ఉర్దూ, మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషేన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష. బాబు పవన్ కళ్యాణ్, నీకు ఒక దండంరా బాబు. నువ్వేం నాయకుడు రా స్వామి. ఏ జన్మలో ఏ పాపం చేసామో తెలియదు, కానీ ఈ జన్మలో అయితే పాపం చేసాం. నీకు ఓటేసి పెద్ద పాపమే చేశాను పవన్ కళ్యాణ్. తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ అయితే, మరి బెంగాలీ, మరాఠీ, తమిళ్, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒరియా ఈ భాషలు ఎందుకు కూడా చెప్పేస్తే పోద్ది కదా. పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మ, అత్తమ్మ, అక్క, చెల్లి, వదిన, నానమ్మ, అమ్మమ్మ, ప్రియురాలు. కాబట్టి ఇవి కూడా కొంచెం మా క్లారిటీ ఇచ్చేస్తుంటే సరిపోయి ఉంది కదా పవన్ కళ్యాణ్. ఏ భాష ఏందో అని మా పవనానికి ఒక చిన్న ఎగ్జామ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏ భాష ఏ అమ్మో చెప్పేస్తే సరిపోద్ది పవన్ కళ్యాణ్. నువ్వు హిందీ పెద్దమ్మనో, తెలుగు అమ్మనో, ఈ బెంగాలీ, మరాఠీ, తమిళ్, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒరియా కూడా చెప్పేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒరే నాయన, గెలవక ముందు నువ్వేమన్నావు? యువతకి ఉపాధి అన్నావు, అక్క చెల్లెమ్మకి కష్టం వస్తే నిలబడతా అన్నావు, తప్పు చేస్తే ప్రశ్నిస్తా అన్నావు, అక్రమ మైనింగ్ అంతు చూస్తా అన్నావు, శాండ్ మాఫియాని లేకుండా చేస్తా అన్నావు, లిక్కర్ మాఫియా అనే మాటే వినిపించకుండా చేస్తా అన్నావు, రౌడీల్ని ఏరి పారేస్తానన్నావు, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం తెస్తానన్నావు. ఇప్పుడేమంటున్నావంటే తెలుగు భాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ, తమిళనాడుకి పోయి మురుగన్ ఆయనకి నా పైన ఉన్న అపారమైన భక్తి, కేరళకు పోతున్నావు, కర్ణాటక పోతున్నావు, మహారాష్ట్రకు పోతున్నావు, ఛత్రపతి శివాజీ అంటున్నావు, తిరుపతికి వస్తున్నావు, అపాలజెటిక్ సనాతని హిందూ అంటున్నావు. రే బాబు, నీకన్నా మా బాబు గారే మాటల్లో బెటర్ అనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. అసలు నువ్వు నాయకుడు అయితే, నీ పార్టీ జెండా కూలీ పార్టీ కాదు అనుకుంటే, ఆ 30,000 మంది మహిళలు ఎక్కడ పోయారో చెప్పు. లేదా వాలంటీర్కి ఇస్తానా 10,000 అన్నా ఇవ్వు. అదేంటంటే జగన్ మీద తోసేస్తావు. జగన్ మీకు అన్యాయం చేశాడంటావు. 10,000 జీతం 3,00,000 మందికి ఇవ్వలేకపోతే నువ్వేమో నాయకుడివి, నీకెందుకు డీసీఎం పోస్టు? నువ్వు అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావు? చీచి అని జనాలు మొహం మీదే చేయకముందే కొంచెం జాగ్రత్త అన్న. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అన్ని భాషలను గౌరవిస్తాను, హిందీ భాషని ఇంకొంత ఎక్కువ గౌరవిస్తాను.